50 రోజుల్లో ఎప్పటికి వస్తుంది ఎలిజిబిలిటీ అనుకుంటున్నారు మీరు? 100% వచ్చింది సార్. వచ్చింది అనుకుంటున్నారు? 100% వచ్చింది. సీఎం అయ్యే యోగ్యత వచ్చేసింది, ఎలిజిబిలిటీ వచ్చింది. PRP అని గాయాలని నుంచి పార్టీ పెట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గట్స్ ఉండాలా. ఆ గట్స్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి. వచ్చి పార్టీ పెట్టాడు. అన్కండిషనల్ గా రాష్ట్రం విభజన జరిగిందని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి సందర్భంలో భారత జాతి ముట్టి బిడ్డ నరేంద్ర మోడీ గారికి ఇక్కడ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసి రాష్ట్రాన్ని కాపాడగలిగారు. మళ్ళా 19లో మేము అన్కండిషనల్ గా యువ నాయకత్వాన్ని తయారు చేయాలని చెప్పి దగ్గర అంటే సుమారుగా 130-140 సీట్లు యూత్ అందరికి ఇచ్చాడు. ఒక ప్రయోగం చేశారు. ఏదేమైనా కామన్ పీపుల్ నుంచి ఒక లీడర్షిప్ తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేశాడు. ఈ రోజు మలాంటి వాళ్ళంతా లీడర్లంతా ఎట్లా ఇచ్చినారు? అక్కడ నుంచే కదా అదైంది. 19 అయిపోయిన తర్వాత మళ్ళా అన్కండిషనల్ గా సార్ కార్పొరేట్ గెలిస్తే ఇంట్లో నుంచి బయటికి రాము సార్. అట్లాంటి 2 చోట్ల ఓడిపోయినా కూడా మా నాయకుడు ఎట్లా గర్స్తో నిలబడ్డాడు సార్. మీరు గమనించడం లేదు, ఓటమి అయిన తర్వాత మేము కూడా బాధపడిపోయినాం, కృంగిపోయినాం, ఏం రైట్ అయిపోయిన పరిస్థితి అని చెప్పి. కానీ మా నాయకుడు మరీ విశాఖ భవన నిర్మాణ కార్మికుల కోసం ఒక పిలుపునిస్తే లక్షల మంది కలిసినారు. అసలు ఏం పోరాటం సార్ అది. అక్కడ నుంచి ఆయన పోరాటము అప్రతంగా